మనందరం మన జీవితంలో అనేక సందర్భాల్లో గెలుపు ఓటముల్ని ప్రామాణికంగా తీసుకుంటాం. కొన్నిసార్లు గెలిస్తే గొప్ప, ఓడిపోతే తక్కువ అనే భావంతో ఉంటాం. ప్రపంచంలో కూడా ఓటమి చెందిన వాళ్ళపై చులకన భావం ఉంటుంది. ఈ సందర్భంలో ఒక మాట మనకు తెలియాలి. నిన్న ఒక పేపర్లో అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. 1999 సంవత్సరంలో ఆయనకి 900 కోట్ల అప్పు అయిందంట. దాంతో బాకీలు చెల్లించలేక దిగాలు పడిపోయాడంట. అంత పెద్ద హీరోని అప్పులు తీసుకున్న వాళ్ళు, అంటే ఆయనకి అప్పులు ఇచ్చిన వాళ్ళు నానా మాటలు అన్నారంట. జీవితంలో ఏం చేయాలో ఆయనకు తోచలేదంట. అంటే గెలుపు ఓటములు అనేవి ప్రపంచంలో అందరికీ సహజమే. స్టార్ హీరో అవ్వచ్చు, స్టార్ క్రికెటర్ అవ్వచ్చు, మీరు నేను ఎవరైనా అవ్వచ్చు. కానీ అందరికీ ఒక సత్యం తెలియాలి. పోరాటంలో ఉన్న ఆనందం, కష్టం వచ్చినా సుఖం వచ్చినా పోరాటాన్ని కంటిన్యూ చేసే దానిలో ఉన్న ఆనందం గెలుపు ఓటముల్లో ఉండదు. కాబట్టి ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా పనిచేయటం, పోరాటం ఆపొద్దు. అప్పుడు గెలుపు ఓటములతో మన జీవితంలో ప్రమేయం ఉండదు. గెలిచినా ఓడినా ఆ సంతోషం తాత్కాలికమైన మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతిక్షణం వర్క్ చేయటం, మన లాస్ట్ మినిట్ వరకు పోరాటం, ఇదే మన జీవితం అనుకుని బతికితే జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే తట్టుకుని ముందుకెళ్ళగలం.